హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంతకీ నేను ఎవరో మీకు తెలియదు కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కార్తిక్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేచర్ వండర్స్. పొద్దున్నే లేచి చల్లీలతో స్నానం చేసి పద్ధతిగా డ్రెస్ చేసుకుని బైక్ తీసి హెల్మెట్ పెట్టుకుని అరే ఇదేంద్రా హెల్మెట్ పెట్టుకున్నాం అనుకుంటున్నారా? విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ మామూలుగా లేవు. ఇతోటి హెల్మెట్ 1000 రూపీస్ అంట. సరే ఆ 1000 రూపీస్ వాళ్ళకి ఏం కడతాం కదా అని హెల్మెట్ పెట్టుకుంటే ఈ లోపు 1000 కాస్త పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఒక సామెత గుర్తొచ్చింది, మా ఒప్పుకున్న పెళ్లి కొట్టించే తప్పిద్దా అని. వాళ్ళకి ఫైన్ కట్టినా కట్టపోయింది, నీకు మాత్రం పెట్రోల్ కొట్టించాల్సింది. సరే అట్లా వెళ్తుంటే ఎక్కడో దూరం సన్ రైజ్ కనిపించింది మామ. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఎప్పుడో చూడడం. సరే వ్యూ బాగుంది కదా అని ఎంజాయ్ చేస్తూ కొంచెం దూరం వెళ్ళేలోపు ఫుల్ ట్రాఫిక్ జామ్. అరే ఇంద్ర పొద్దునే ట్రాఫిక్ జామ్, మనం వస్తున్నాం అని మన మ్యాటర్ లీక్ అయిందని చంద్రరావుడు. మనం రావడానికి ట్రాఫిక్ జామ్కి సంబంధం ఏంటంటారా? మన కోసం మన ఫ్యాన్స్ ముందు రోడ్ బ్లాక్ చేసి ఉంటారు మామ, అందుకే ట్రాఫిక్ జామ్. సరే చేసేది ఏం లేక ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు ఇలా ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేస్తూ ఉన్నా. సరే లోపు టైం ఎంత అయిందని మొబైల్ తీసి టైం చూసే లోపు టైం 7 అయింది మామ. సరే చేసేది ఏం లేక ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాము. అలా కొంచెం సేపు అయిన తర్వాత ట్రాఫిక్ కొంచెం క్లియర్ అవుతుంది మా సైడ్ నుంచి, కొంచెం వే దొరికింది. అట్లా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆగారు, ఎందుకని చూసేలోపు ముందు బస్సెస్ వెళ్తున్నాయి. సరే బస్సెస్ వెళ్ళాక మనకు వే దొరికిందని కొంచెం వెయిట్ చేసి అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సైడ్ మన ఫ్యాన్స్ కనిపించారు, అంతా మన ఫ్యాన్స్. అరే నువ్వు ఛానల్ పెట్టింది ఇప్పుడు అప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటారు మామ చాలామంది కామెంట్లో. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు కాదు, జెన్యున్గా వచ్చిన వాళ్ళే. బట్ వీళ్ళంతా మన కోసం రాలే, ఏం జరిగింది చెప్తారండి. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బస్ యాక్సిడెంట్ అయింది మామ ఇక్కడ. బస్ చూడగానే ఒకటే అర్థమైంది, బస్ ఫ్రంట్ పార్ట్ మొత్తం లేచిపోయింది. లిటరలీ చట్నీ మూవీ గుర్తొచ్చింది అనమాట. ఎనీవే ట్రావెల్ చేసేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి మామ, జాగ్రత్తగా. మన కోసం ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళేదారిలో లెఫ్ట్ సైడ్లో అట్రాక్టివ్గా కనిపించాము మామ, కలర్ఫుల్గా ఫ్లవర్స్. పర్ఫెక్ట్ మార్నింగ్ పర్ఫెక్ట్ వైబ్ని ఇచ్చే ఈ ఫ్లవర్స్. ఎగ్జాక్ట్లీ వైట్ అయితే అద్భుతం అన్నమాట, చూడగానే నచ్చాయి. ప్రజెంట్ ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి మా అందరూ. సమ్మర్ స్టార్ట్ అయినా ఇంకా మంచు కురుస్తుంది మామ. ఎర్లీ మార్నింగ్ ఫాగ్ ఉండిద్ది కదా, ఇంకా ఉంది ఈ ఏరియాలో. నెక్స్ట్ టోల్ ప్లాజా దాటిన తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్. రాజమండ్రి బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మామ రియా అడ్వెంచర్. లిటరల్లీ వెయిటింగ్. చుట్టూ కొండలు, ఎటు చూసినా పచ్చదనం, మధ్యలో ఘాటి రోడ్. ఒక్కసారిగా వేరే ప్రపంచానికి వచ్చినట్లుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్లు, ఒకరికొకరు సంబంధం లేని మనుషులు, 24x7 హారన్ సౌండ్స్. ఒక్కసారిగా నిశ్శబ్దం, చుట్టూ పక్షుల కిలకిలలు, స్వచ్ఛమైన గాలి, ఎటు చూసిన నిర్మానుష్యం ఉండే అడవులు. వీటన్నిటి మధ్యలోనే బహుశా ఇదేనేమో నిజమైన ప్రశాంతత అంటే అన్నట్లు చెప్పడం మర్చిపోయారు. ఇప్పుడు మన ఆంధ్ర వర్షం బోర్డర్లో ఊరంటే వందల్లో ఇల్లు, వేలల్లో మనుషులు. కానీ ఇక్కడ వేళ్లతో లెక్క పెట్టే ఇల్లు, పదుల్లో మనుషులు. ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఇంకా చాలా గ్రామాలున్నాయి.
అటు నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ చిన్న ఘాటీ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత మధ్యలో నది దాటి చెప్పు అటెళ్ళు. చుట్టూ నిశ్శబ్దం. ఎత్తైన పర్వతం నుంచి పెద్దగా శబ్దం చేస్తూ లోయలకు జారుతున్న అద్భుతమైన తరాబు వాటర్ ఫాల్స్. It's true. And then it's true. I don't know it's true. అలా లోయ దిగి బలహీనమైన కర్రల మీదుగా నడుస్తూ చివరికి జలపాతం